ఆంధ్ర రాష్ట్రమునకు త్రిలింగ దేశం అనే పేరు కలదు. త్రిలింగాలంటే కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, రెండవది ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి, మూడవది శ్రీశైల మల్లికార్జున స్వామి. వీటి పరివారంగా ఉన్నటువంటి ప్రాంతాన్నే మన ఆంధ్ర రాష్ట్రమునకు త్రిలింగ దేశం అనే పేరు వచ్చింది. గోదావరి నదిలో స్నానం చేయగానే ఇక్కడ గోదావరి తల్లి విగ్రహం ఉంది, దేవాలయం. అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయంలోకి వెళ్తారు భక్తులు. ఇక్కడ గోదావరి నది మలుపు తిరిగి ఉంటుందన్నమాట. మలుపు తిరిగి ఉన్నటువంటి ప్రదేశంలోనే ఈ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి యొక్క ఆలయం కొలువై ఉన్నది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉన్నాయి. మరి 2 శివలింగాలు ఎందుకున్నాయి? దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పురాణ కథ కలదు. గోదావరి నది నుండి మనం దేవాలయంకి వెళ్తుంటే మధ్యలో ఒక గోశాల ఉంటుంది. తెల్లటి 2 ఆవుల మధ్య నీలిరంగులో ఉన్న కృష్ణుడు. చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి దృశ్యం. ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉన్నాయి కదా, మరి అందులో దేనిని ముందుగా పూజించాలి? దాని కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆ 2 ఇప్పుడు మీకు చెప్తాను. యమలోకంలో యమకింకరులట ఎలాంటి పని లేకుండా కూర్చున్నారట. అది చూసినటువంటి యముడికి కోపం వస్తుంది. వాళ్ళని గట్టిగా మందలిస్తాడు, ఎలాంటి పనులు లేకుండా ఎందుకు కూర్చున్నారని. యమకింకరుల పని ఏంటి? భూలోకం మీదకి వెళ్ళి ఎవరైతే పాపాత్ములు ఉంటారో వాళ్ళని యమలోకానికి తీసుకుపోవాలి. కానీ వాళ్ళు ఎవరిని తీసుకురాకుండా అలానే కూర్చున్నారట. ఆ విధంగా యముడు వాళ్ళని గట్టిగా అడుగుతాడట. అప్పుడు ఆ యమభటులు, ఓ యమధర్మరాజా, భూలోకం యందు ధర్మంలో ఒక విచిత్రమైన మార్పు కలిగింది. అదేంటంటే, ఎవరైతే కాళేశ్వరంకు వెళ్ళి త్రివేణి సంగమములో స్నానం చేసి అక్కడ ముక్తీశ్వరుని దర్శిస్తే పాపాలన్నీ కూడా పోతాయి. కాబట్టి మానవులందరూ అక్కడ వెళ్ళి తమ పాపాలు పోగొట్టుకోవడం వల్ల పాపాత్ములు ఎవరూ లేరు. అందువల్ల మన యమలోకమునికి ఎవరు రావట్లేదు అని చెప్తారు. ఇంతలోనే నారద మహర్షి యమలోకంకి వస్తాడు. అదేంటి, యమలోకం యందు ఒక్క పాపాత్ముడు లేకపోవడం అనేసరికి యముడు వివరాలని కూడా చెప్తాడు. అప్పుడు నారదుడు ఏమంటాడంటే, ఆ ముక్తీశ్వరుడే నీకు ఒక మార్గం చూపిస్తాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత యమధర్మరాజు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తాడు. అది విన్న బ్రహ్మ ఆశ్చర్యచకితుడై యముడితో పాటుగా కైలాసంలో ఉన్న శివుని దగ్గరికి వెళ్తారు. యముడు శివుడితో ఇలా అంటాడు, మరి అక్కడ కాళేశ్వరంలో ఉన్నటువంటి మహిమ వల్ల అందరు కూడా పుణ్యాత్మలు అవుతున్నారు. ఈ యమలోకమునకు ఎవరు కూడా రావడం లేదు. దానివలన యమభటులకు కూడా ఎలాంటి పని లేదు. అదేవిధంగా నాకు అధికారం ప్రసాదించి నా ఆధిపత్యమును కాపాడమని వేడుకుంటాడు. మనకు ఆలయానికి ఎడమ వైపునే ఒక సూర్య దేవాలయం ఉంటుంది. ఆ సూర్య దేవాలయం కథ చెప్పాక మళ్ళీ మొదటి కథలోకి వెళ్దాం. విష్ణుమూర్తి ద్వారపాలకులు జయ విజయులు అని అందరికీ తెలుసు. వాళ్ళట ఒకసారి కాశీ కన్నా కాళేశ్వరమే ఎక్కువ గొప్పది అని విజయుడు అంటాడు. అప్పుడు లేదు, కాశీయే ఎక్కువ అని జయుడు. ఆ విధంగా జయుడు విజయుడు ఇద్దరు వాదోపవాదాలకు దిగుతారు. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే సూర్య భగవాను దగ్గరికి వెళ్తారు. అప్పుడు సూర్య భగవానుడు ఏమంటాడంటే, కాశీ కన్నా కాళేశ్వరమే గొప్పదని అంటాడు. ఆ విధంగా దాని గుర్తుగా సూర్య భగవానుడు ఇక్కడ వెలిశాడు. అంతేకాకుండా జయ విజయులు కూడా ద్వారంకు ఇరువైపులా ఉంటారన్నమాట. మనకు శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలు 3 కలవు. 1 కాళేశ్వరము, 2 కోనార్క్, 3 అరసవెల్లి. అందుకే కాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ సూర్య దేవాలయం చాలా గొప్పది. ఒకసారి సూర్య భగవానుణ్ణి దర్శనం చేసుకున్నాక మళ్ళీ మనం మొదటి కథలోకి వెళ్దాం. తన ఆధిపత్యాన్ని కాపాడమని వేడుకున్న యమధర్మరాజుతో శివుడు ఇలా అంటాడు, ఓ యమధర్మరాజా, నువ్వు దేవతలందరినీ కూడగట్టుకొని కాళేశ్వర క్షేత్రమునికి వెళ్ళి నా పీఠమునందే అంటే నా పానవట్టమునందే కాళేశ్వర లింగమును ప్రతిష్ఠింపచేయము అని అంటాడు. అప్పటికాడ ముక్తీశ్వర శివలింగం ఉంటుంది.
దాని పక్కనే కాళేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠించమని శివుడు చెప్తాడు. అందుకే ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉంటాయి ఈ దేవాలయంలో. ప్రపంచంలో ఇలా ఎక్కడ లేదు, ఒక కాళేశ్వరంలో మాత్రమే ఉంటుంది. ఆ విధంగా శివుడి ఆజ్ఞ ప్రకారం యముడు కాళేశ్వరంలో ముక్తేశ్వర శివలింగం పక్కనే కాళేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. మరి యముడు అలా ప్రతిష్ఠిస్తే అతని సమస్య పోయింది. అతను వెళ్ళింది దేని గురించి? తన యమలోకానికి కూడా మానవులు రావాలి అనే కదా. మరి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే అది ఎలా సాధ్యం అంటే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. అక్కడ శివుడు యముడికి ఒక వరం ఇస్తాడు. శివలింగాలన్నీ ఒకటే కదా అని ఎవరైనా మాయగ్రస్తులై ఉండి కాళేశ్వరుణ్ణి ముందు పూజించక ముందు ముక్తీశ్వరుని పూజిస్తారో వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు, అంటే యమలోకానికి పోతారు అని చెప్పడం జరిగింది. అందుకే మీరు ఎవరైనా కాళేశ్వరం కనుక వెళ్ళినట్లయితే ముందుగా కాళేశ్వర శివలింగాన్ని దర్శించుకోండి, లేదంటే మీరు నరకానికి వెళ్తారు. అక్కడ కాళేశ్వర ముక్తీశ్వర 2 శివలింగాలు కదా. కాలుడు అంటే యముడు, దాన్ని కాళేశ్వర శివలింగం. తర్వాత ఇంకోటే ముక్తేశ్వర శివలింగం, అంతకంటే మునిపే ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. కాబట్టి ఎవరైతే ముందు ముక్తీశ్వరుని మొక్కుతారో వాళ్ళు నరకానికి వెళ్తారు. అలాగా కాళేశ్వరానికి పేరు ఎలా వచ్చిందంటే ఒకసారి యమధర్మరాజట స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ ఇంద్రుని కలుస్తాడు. ఇంద్రలోకం చాలా వైభవంగా ఉంటుంది. అక్కడ ఉన్న సౌఖ్యములు అవన్నీ చూసి చాలా ముచ్చటేస్తుంది అనమాట. అప్పుడు విశ్వకర్మని పిలిపించి స్వర్గలోకమును మరియు యమలోకమును మించిన వేరొక పట్టణం నిర్మించాలని కోరతాడు. ఆ విధంగా విశ్వకర్మ యమధర్మరాజు కొరకు ఒక నిర్మాణం చేస్తాడు. యమధర్మరాజుకి ఇంకొక పేరు కాలుడు కదా, అతని పేరు మీదుగానే కాళేశ్వరం అనే పేరు వచ్చింది. అందుకే ఇక్కడ ఒక యమగుండం కూడా కలదు. తర్వాత మనము సరస్వతి మందిరాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనకు సరస్వతి ఆలయాలు 3 కలవు. ఒకటి కాశ్మీర్లోని బాల సరస్వతి, 2 బాసరలోని జ్ఞాన సరస్వతి, 3వది కాళేశ్వరంలోని మహాసరస్వతి ప్రౌఢ సరస్వతి. ఇప్పుడు అమ్మవారి రూపం అదే. ఇంతకు మునుపు మనం యముడు ప్రతిష్ఠించినటువంటి కాళేశ్వర శివలింగం గురించి తెలుసుకున్నాం కదా. అంతకు మునిపే ఉన్న ముక్తీశ్వర శివలింగం గురించి కొన్ని విశేషాలు ఉన్నాయి. ఇక్కడ ముక్తీశ్వర స్వామి శివలింగానికి 2 నాసికారంధ్రాలు ఉంటాయి. అవి మనం కాసేపట్లో గర్భగుడిలో చూస్తాము. అందులో కనుక నీరు పూసినట్లయితే అది అంతర్వాహినిగా సరస్వతీ నది రూపంలో ప్రవహించి గోదావరి మరియు ప్రాణహిత నదుల్లో కలిసిపోతుంది. ఇంతకు మునుపు కాళేశ్వర దేవాలయము త్రివేణి సంగమంగా చెప్పుకున్నాం కదా. ఒకటి గోదావరి నది, 2 ప్రాణహిత, 3వది సరస్వతి నది. అయితే ముక్తీశ్వర స్వామికి ఉండేటటువంటి 2 నాసికా రంధ్రాలలో నీళ్లు పోస్తే అక్కడ గోదావరి నదిలో కలిసిపోతుందని చెప్పుకున్నాం కదా. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భోంస్లే మహారాజు, అంటే నాగపూర్కు చెందినటువంటి ఒక మహారాజు, ఈ వింతను పరీక్షించడానికి తన పరివారంతో కలిసి కొన్ని వేల కొలది బిందెలతో పాలను తెప్పించి, అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి పాలను తెప్పించి శ్రీ ముక్తీశ్వర స్వామి శివలింగం యొక్క నాసికారంధ్రాలలో పోయించాడనమాట. ఆ విధంగా పోయించిన పాలన్నీ కూడా కానరావట్లేదు. అంటే అందులో ఎన్ని పోస్తే అన్ని పాలు వెళ్ళిపోతున్నాయి ఆ 2 రంధ్రాల్లోకి. ఆ రాజుకు ఆశ్చర్యమై అక్కడ గోదావరి నదిలో కలుస్తున్నాయని అన్నారు అంత మునుపు. సరే పరీక్షిద్దామని అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ గోదావరి నదిలో ఈ పాలు కనిపించాయి. సరస్వతి మందిరాన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గ్రామదేవత ఉంటుంది. అక్కడి నుంచి ద్వారం ఉంటుంది. ఆ ద్వారంలోకి మనం దేవాలయంలోకి వెళ్ళిపోయి లోపల ఉన్నటువంటి విశేషాలు చూస్తాము. లోపల చాలా విశేషాలు ఉన్నాయి. ఎన్నో దేవతామూర్తులు ఉన్నాయి. ఒక పెద్ద చాప విగ్రహం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం కాసేపట్లో చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క ముక్తేశ్వర కాళేశ్వర శివలింగాలని మనం దర్శనం చేసుకుంటాం. ఆ ఆలయానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి.
ఇదైతే వింతేమి కాదు, చాలా దేవాలయాల్లో ఆ విధంగా ఉంటుంది. కానీ గర్భాలయానికి మాత్రం 4 ద్వారాలున్న ఆలయాలు మూడే మూడు. ఒకటి నేపాల్లోని శ్రీ పశుపతనాథ స్వామి ఆలయం, 2 కాశీలోని శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం, మూడవది కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మనం చూస్తున్నది యమకోణం. అందులో నుంచి మనం దూరినట్లయితే యమ బాధలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. మనం అందులో నుంచి ఎలా వెళ్ళాలో అక్కడ మనకు బాణం గుర్తులు పెట్టారు. ఆ దారి గుండా దాని కింది నుంచి మనం ఈదుకుంటూ వెళ్ళామంటే యమ బాధలన్నీ తొలగిపోతాయి. పక్కనే మనకు గండదీపం ఉంటుంది. దాన్ని దండం పెట్టుకొని మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళిపోతాం. ఈ ఆలయంలో ప్రాకార దేవతలు, నవగ్రహాలు, అంతేకాకుండా గ్రహదోషములు గలవారు కాళేశ్వరంలో నవగ్రహాలకు పూజలు చేస్తారు. ముఖ్యంగా శని త్రయోదశి శనివారం రోజున నవగ్రహాలకు పూజలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. యమకోణం ఎదురుగానే పురాతన జ్ఞానబావి ఉంటుంది. చాలా లోతైనటువంటి బావి ఇది. ప్రయాగ కంటే కోటి రెట్లు గొప్పదని చెప్తున్నారు. ఎందుకంటే మనకు ప్రయాగలో గంగా, యమున, సరస్వతి నదులు మాత్రమే కలుస్తాయి. కానీ కాళేశ్వరం నదిలోనట ప్రణీత నది, వరద నది, తర్వాత గౌతమి నది, వైన్య గంగ నది, సరస్వతి నది, ఈ 5 నదులు కలుస్తాయట. గౌతమి నదేమో పార్వతీ రూపం, ప్రణీత నది లక్ష్మి రూపం, తర్వాత సరస్వతి రూపమేమో అంతర్వాహినంగా ఉంటుందిగా శారదా రూపం. కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని నదుల సంగమంలో స్నానం చాలా పవిత్రమైనది. దేవతలకు కామధేనువు ఎలా ఫలములనిచ్చునో అదేవిధంగా ఈ నదుల సంగమమునందు స్నానం కూడా భక్తులకు అలాంటి ముక్తినిచ్చునన్నమాట. మనం కాసేపట్లో ఒక దశావతారాల విగ్రహం ఉంది. అంటే ఒకే విగ్రహం మీద దశావతారాలను, విష్ణుమూర్తి యొక్క దశావతారాలను చెక్కినారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత ఒక పెద్ద చాప విగ్రహం, అది కూడా చాలా బాగుంటుంది. ఇది మహావిష్ణువు దశావతారములు కలిగినటువంటి విగ్రహం. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తేనే అందులో దశావతారాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కాగానే అద్భుతమైనటువంటి చాప విగ్రహాన్ని చూస్తాం.
कालेश्वर मुख्य देवताभ्यो नमः एवं विशेष विशिष्टायां शुभतिथौ यजमानस्य श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य आत्रेयस्य गोत्रोद्भवस्य महेश्वर नामधेयस्य सरोजा नामधेयस्य सात्विकं प्रार्थनापूर्वक नमस्कारां समर्पयामि। ओम सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वे नमो नमः। पवे पवे नाथ पवे भवस्वान् भवोद्भवाय नमः। वामदेवाय नमो विकरणाय नमो बलाय नमो बलप्रवदनाय नमः सर्वभूतगमनाय नमः मनोन्मनाय नमः। गौरे एभ्यो तगोरे एभ्यो घोरघोरतरेभ्यः सर्वे एभ्य सर्वे एभ्यो नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषात्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। मामजन्तगडु अभिषेकं ओम नमो भगवते ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यवो गौतमवे नमः। नमस्ते अस्तुतदेस्या सहगुरुस्य स्वानवस्य प्रकामोक्षा विदुर्विदमपुरुषात् प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि। नमस्ते विश्वेश्वराय नमः। रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सहस्राणि सहस्रशोभिन्यां तेषां सहस्रयोजने वदन्वानि सन्मति यो रुद्रो अग्नभ्योऽस्या औषधीश्वरो रुद्राश्व भुवनापदे च तस्मै रुद्राय नमोऽस्तु। एते सहस्रमेतं पाशं विष्णुरुद्राय उत्सवे हरहर कृष्णहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर कालेश्वर मुक्तिसंदेवताभ्यो नमः। प्रार्थना पूर्वक